ప్రతి పేదవానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బృహత్తర గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1920 టిట్కో గృహాలకు సోమవారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమవరం శాసనసభ్యులు మరియు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. పేదల జీవనోపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీలో రేషన్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా వంటి మౌలిక సేవలు నిరంతరాయంగా అందించబడతాయని, కాలనీ వాసులు పరిశుభ్రతను కాపాడుకోవాలని సూచించారు. ఇంకా గృహాలు పొందని లబ్ధిదారులకు జూన్, జూలై నెలల్లోపు గృహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న టిట్కో గృహాలకు గృహప్రవేశాలు జరగడం ఆనందకరమని అన్నారు. మార్చి 2026 నాటికి 1920లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో కూడా గృహాల పంపిణీ జరుగుతుందని చెప్పారు. అనంతరం భీమవరం పట్టణం గాంధీనగర్ 7వ వార్డ్ లెప్రసీ కాలనీలో PMAY 2.0 పథకం కింద నిర్మించిన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులు కోమటి సుశీల, తోమండ్రి హేమలతలకు గృహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, మాజీ రాజ్యసభ సభ్యురాలు టి సీతారామలక్ష్మి, రాష్ట్ర కృష్ణబలిస కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. భూకంపం వచ్చినా చెక్కు చెదరని విధంగా ఇల్లు నిర్మించడం జరిగింది. ఈ మంజూరు చేయడం ఒక చరిత్ర. మనం 2014లో అత్యంత వేగవంతంగా 19 వచ్చేసరికి 80% ఇల్లు నిర్మించాము. ఇంకా 20% తయారవ్వాల్సి ఉంది. 2019-24 మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దమ్మిడి పని చేయకోకుండా ఆ ఇళ్ళకి రంగు మార్చారు. చూస్తే భయమేస్తుంది రాత్రులు. అటువంటి రంగు వేశారు. మనలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వాలి, పేదలందరూ సుఖంగా ఉండాలి అని ఆలోచన చేసి 8,352 ఇళ్ళు అలాట్ చేశాం. 300 అడుగుల ఇళ్ళు 3,424, 365 అడుగుల ఇళ్ళు 3,520, 430 అడుగుల ఇళ్ళు 1,408, మొత్తం 8,352 ఇళ్ళు శాంక్షన్ చేశాం. ఇవి అత్యంత వేగవంతంగా, అత్యంత క్వాలిటీతోటి ఎల్ఎన్టీ లాంటి పెద్ద సంస్థతోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి మధ్యలో గ్రహణం పట్టింది. ఆ గ్రహణం అన్న 5 సంవత్సరాలు మీరు ఇల్లు లేకుండా పోయింది. ఆ గ్రహణం, ఆ పీడ తొలగిపోయింది. మళ్ళా అవకాశం వచ్చింది. మేము మీ అందరికీ ఇల్లు ఇచ్చే అవకాశం కలిగింది. ఎవరైతే శంకుస్థాపన చేశామో వాళ్ళే మళ్ళీ ప్రారంభించే అవకాశం మాకు కలిగింది. ఈరోజు మేము ఇళ్ళని కూడా ప్రారంభిస్తున్నాం. ఇల్లు ఎలా అయిన వాళ్ళు గతంలో 1984, ఇప్పుడు 1920, ఇంకా 4,448 ఇళ్ళకి ఇవ్వాల్సి ఉంది. జూన్, జూలై నాటికి అవి కూడా కంప్లీట్ చేసి మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, ఈ దరఖాస్తు చేసుకునే డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా అతి త్వరలో మిగతా ఇల్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దీనివల్ల మన భీమవరం పట్టణంలో అత్యధిక పేదవారికి ఇల్లు ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఎన్డీఏ కూటమి ఆలోచన ఒకటి, పేదవారు అందరికీ ఇల్లు ఉండాలి, పేదవారు ఇల్లు లేని వాళ్ళంటూ ఒకరు కూడా ఉండడానికి వీలేదనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఈ టిట్కో ఇల్లు లేని వాళ్ళకి, ఇంకా పేదవారు ఉండే వాళ్ళకి 3 సెంట్లు స్థలం పట్టణంలోనూ, 2 సెంట్లు స్థలం పల్లెటూరులోనూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పేదవాడు అనేవాడు
సొంత ఇల్లు లేకుండా ఉండడానికి వీల్లేదని ఎన్డీఏ కూటమి యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే మీకు ఈ రోజున ఇంత మంచి భవనం కట్టి మీకు ఇవ్వడం జరిగింది. భీమవరానికి ఒక మేజర్ కాలనీ ఏదంటే టిట్కో హౌసెస్. సుమారుగా 40,000 మంది జీవించే ఈ కాలనీని అతి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటి, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనే ఆలోచనతో మేము నడుస్తున్నాం. మీరందరికీ ఇల్లు ఇచ్చి మీరందరూ సంతోషంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామని పండుగ రోజు మీ అందరూ ఇళ్లలో మీ గృహప్రవేశానికి మేము వెళ్తే మీ సంతోషం మీ ఆనందం చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క తల్లి కూడా ఎంతో సంతోషపడుతుంది. ఇంతకాలానికి నాకు సొంత ఇల్లు ఏర్పడి నిజమైంది, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి ఇప్పుడు వెళ్ళి మీ ఇళ్ళలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సొంత ఇల్లు అనేది జీవితంలో ఒక కోరిక, అది అతి సామాన్యంగా జరిగే పని కాదు. అది ప్రభుత్వ సహకారం ఉంటేనే జరుగుతుంది. ఆ ప్రభుత్వ సహకారం మీకు ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 2,60,000 గృహప్రవేశాలు చేయిస్తున్నారు. 2,60,000 మరలా వచ్చే 3 నెలల తర్వాత మరలా నీళ్ళు గృహప్రవేశాలు జరిపిస్తాం. మీరందరూ సుఖంగా సంతోషంగా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ సంతోషం ఈ రోజు కూటమి ప్రభుత్వం చూడాలనుకున్నది. ముఖ్యంగా ఈ రోజు చాలా పెద్ద పండగ రోజు. మీ అందరికీ కూడా దాదాపు 5 సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టబడుతున్నారు అని ప్రతి మహిళ కూడా ఆవేదన చెందిన రోజులు ఎన్నో మనం చూసాం. ఈ రోజు మీ కళ నెరవేరింది. కూటమి నాయకత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి చాలా పట్టుదలగా ఈ గృహాలన్నీ మీకు అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మిగిలినవి కూడా దాదాపు త్వరలోనే కూటమి నాయకత్వంలో మీరందరూ కూడా గృహప్రవేశాలు చేసుకుని పండుగ వాతావరణంలో ప్రతి మహిళ ఉంటుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ చేసిన తర్వాత మీరు పాతేళ్ళు వదిలి కొద్ది దగ్గర వచ్చిన తర్వాత మున్సిపల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ కానీ, చెత్త సేకరణ కానీ, కరెంట్ కనెక్షన్స్ కానీ, మున్సిపల్ ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి. దానికి సంబంధించి మేము కూడా ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ భీమవరంకి, టిట్కో వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా సరే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేస్తాము. ఒక నెల వరకు చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సెల్లో మీరు నమోదు చేసినట్లయితే ఇక్కడే పెట్టేస్తాం. ఒక రిజిస్టర్ లో పెట్టి ఒక అధికారిని పెట్టడం జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా అవన్నీ రిజిస్టర్ లో పొందుపరిచి మా దృష్టికి వచ్చిన మేము వెంటనే వారం రివ్యూ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఇక్కడ కన్వీనియంట్ గా ఉండేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.